ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నా పేరు ఉమా. రచయిత సాయి రచించిన ఈ కథ మనం వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇక కథలోకి వెళ్దాం. రాజేష్ బాగా చదువుకున్నవాడు, అందగాడు కూడా. తన తండ్రి ఎంతో కష్టపడి చదివించాడని శ్రద్ధగా చదువుకుంటాడు. కాలేజ్లో కూడా అతనికి మంచి పేరు ఉంటుంది. కాలేజ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం తన మీద వేసుకొని ముందుకు వెళ్ళేవాడు. ఆ కష్టం తీరేదాకా పోరాడేవాడు. అందరు కుర్రవాళ్లు సాఫ్ట్వేర్ జాబ్ అని పరిగెడుతుంటే రాజేష్ గవర్నమెంట్ జాబ్ చేద్దామని అనుకుంటాడు. దీనికి 2 కారణాలు. ఒకటి, అతను పెరిగిన ఊళ్ళో చాలామంది పిల్లలకి చదువుకునే అవకాశం లేదు. రెండోది, దేశానికి సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రజలకి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని ఉద్దేశం కలిగి ఉంటాడు. కాలేజీ చదువు అయిపోగానే తన ఊరు వెళ్తాడు. ఊరు వెళ్ళిన తర్వాత తనకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అది తన తండ్రికి క్యాన్సర్ అనే సంగతి తెలియకుండా తనని చదివించి పైకి తీసుకొచ్చాడన్న సంగతి తెలుసుకున్న రాజేష్ చాలా బాధపడతాడు. తన కోరిక చెప్పి తండ్రి దగ్గర
ఆశీర్వాదం తీసుకుందామని వస్తాడు. కాని రాజేష్ పరిస్థితి చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంటాడు. తండ్రి కోసం తన సొంత ఊళ్ళోనే ఉండిపోవాలని నిర్ణయానికి వస్తాడు. కాని రాజేష్ తండ్రి ఒప్పుకోడు. ఇంకొన్నాళ్ళు కష్టపడితే నీ కోరికలు తీరుతాయి అని చెప్తాడు. రాజేష్ ఒప్పుకోడు. చాలాసేపు బతిమలాడితే ఒప్పుకుంటాడు. కాని తాను కోచింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకునేదాకా తన తండ్రి ఏ పనికి వెళ్ళకూడదని, ఇంటి దగ్గరే ఉండాలని, అవసరమైతే డబ్బు అప్పు తెచ్చుకొనైనా గడపాలి. ఆ షరతు మీద రాజేష్ వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తండ్రి కూడా ఒప్పుకుంటాడు. రాజేష్ మరుసటి రోజు తిరిగి పట్నం వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ రూంలో దిగుతాడు. మొదటి రోజు రాజేష్ చేసిన పని ఏమిటంటే న్యూస్ పేపర్ తీసుకొని ఎక్కడెక్కడ హోమ్ ట్యూషన్స్ ఉన్నాయో సర్కిల్ చేస్తాడు. కొంతమందికి కాల్ చేస్తాడు. రోజుకి 2-3 ట్యూషన్స్ ఒప్పుకుంటాడు. వచ్చిన డబ్బులతో కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. తండ్రి దగ్గర నుంచి డబ్బు వస్తున్నా అవి తిరిగి పంపుతున్నాడే తప్ప తీసుకోవట్లేదు. ఒకరోజు ఒక ఫ్రెండ్ రాజేష్కి కాల్ చేస్తాడు. తనకి అర్జెంటుగా కొంత డబ్బు కావాలని 6 నెలల్లో తిరిగిచ్చేస్తానని చెప్తాడు. రాజేష్ తన దగ్గర అంత డబ్బు లేదని చెప్తాడు. ఫ్రెండ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. రాజేష్ నిజంగా తన దగ్గర అంత డబ్బు లేదని 2 రోజులు టైం ఇస్తే తనకు తెలిసిన వాళ్ళెవర్నైనా అడుగుతానని చెప్తాడు. తనకి తెలిసిన వాళ్ళని చాలామందిని అడుగుతాడు. చివరికి ఒకతను ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. రాజేష్ వెంటనే ఆ డబ్బుని తన ఫ్రెండ్కి పంపిస్తాడు. ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ చెప్తాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత రాజేష్ ఎగ్జామ్స్కి టైం దగ్గర పడుతూ ఉంటుంది. చాలా గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఎలా అయినా సరే మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని దీక్షతో ఉంటాడు. ఒకరోజు రాజేష్కి ఇంటి దగ్గర నుండి కాల్ వస్తుంది. తండ్రికి చాలా సీరియస్గా ఉందని, ఆపరేషన్ చేయాలని, చేయకపోతే బతకటం కష్టమని తెలుస్తుంది. రాజేష్ వెంటనే ఇంటికి వస్తాడు. తండ్రి పరిస్థితి చూసి బాధపడి ఊరిలో కొంతమందిని డబ్బు అడుగుతాడు. ఎవ్వరూ కూడా ఏ సహాయం చేయరు. చేసేది లేక వెంటనే పట్నానికి వెళ్ళి తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. డబ్బు సహాయం కావాలని అడుగుతాడు. కొంతమంది లేదని చెప్తారు. కొంతమంది 2-3 నెలల్లో ఇస్తాము అని చెప్తారు. అక్కడ తండ్రికి ఎంత తొందరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది అని డాక్టర్స్ చెప్తారు. చివరగా తన ఫ్రెండ్ కోసం అడిగిన అతనికి కాల్ చేస్తాడు. ఈసారి డబ్బు తనకే కావాలని, ఎలా అయినా సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడతను, ఒకసారి నిన్ను నమ్మి డబ్బిచ్చాను. ఆ డబ్బు ఇంతవరకు రాలేదు. నువ్వేదో మోసం చేస్తావని కాదు. ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గరుంటే నీకే ఇచ్చేవాణ్ణి. మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను మొహమాటం పెట్టకు. రాజేష్ తన తండ్రి పరిస్థితి గురించి వివరంగా చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, కావాలంటే నీ ఫ్రెండ్ దగ్గర నుండి నువ్వు వసూలు చేసుకొని ఆ డబ్బు తీసుకో. నాకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకు. నీ ఫ్రెండ్కి వెంటనే కాల్ చేసి డబ్బులు అడుగు అని సలహా ఇస్తాడు. ఆ సలహా బానే ఉంది. కానీ ఫ్రెండ్ని డబ్బడగాలంటే ఎంతో ఆలోచిస్తాడు రాజేష్. ఫ్రెండ్స్ మధ్య తేడా వచ్చేది డబ్బు విషయంలో అన్న సత్యం ప్రపంచానికి తెలుసు. ఒకవేళ తాను డబ్బడిగితే నమ్మకం లేక అడుగుతున్నాడేమో అని అనుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే మళ్ళీ తనతో మాట్లాడతాడో లేదో అది తెలీదు.
మాట్లాడితే మంచిది, మాట్లాడకపోతే తానిప్పించిన డబ్బు తిరిగి రాకపోతే తనకి ఎంత చెడ్డ పేరు అని భయం. ఇలాంటి ఆలోచనలు అతని బుర్రని తినేస్తుంటాయి. ఏదైతే అదవుతుంది అని ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ముందు మామూలు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నెమ్మదిగా డబ్బు టాపిక్ తెస్తాడు రాజేష్. రాజేష్ డబ్బు టాపిక్ తెచ్చేసరికి అతని ఫ్రెండ్ మాట్లాడకుండా ఉండిపోతాడు. రాజేష్కి అర్థం కాదు. అప్పుడు అతని ఫ్రెండ్ తానే డబ్బు ఇద్దామని ఆలోచనలో ఉన్నానని చెప్తాడు. రాజేష్కి టెన్షన్ తగ్గుతుంది. 2-3 వారాల్లో డబ్బు సర్దుబాటు చేస్తాను అని చెప్తాడు. రాజేష్ నెమ్మదిగా అసలు విషయం చెప్తాడు. ఆ డబ్బుతో తనకే అవసరం ఉందని, తన తండ్రికి ఆపరేషన్ చేయించాలి, అది కూడా వెంటనే చేయించాలి అని చెప్తాడు. రాజేష్ మంచితనం తెలుసుకున్న అతని ఫ్రెండ్ డబ్బుని 2-3 రోజుల్లో ఏర్పాటు చేసి నీ చేతికే ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. తనని అపార్థం చేసుకోవద్దని, అవసరం అలాంటిది అని, అందుకే అడగక తప్పలేదు అని రాజేష్ మరీ ఫ్రెండ్కి చెప్తాడు. ఫ్రెండ్ అప్పుడు, నువ్వు నా తండ్రి కోసం నీ జీవితాన్ని రిస్క్ చేసి మరీ సహాయం చేశావు, మరి అలాంటప్పుడు నేను నీకు అండగా నిలబడకపోతే స్నేహానికి, నమ్మకానికి అర్థం ఉండదు అని చెప్తాడు. నువ్వేమీ కంగారు పడకో, సరిగ్గా 3 రోజుల్లో నీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిందంటే నీకు డబ్బు వస్తుంది అని అర్థం. ఆ మాటలకి రాజేష్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తాడు. 2 రోజుల తర్వాత రాజేష్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఫ్రెండ్, రాజేష్ డబ్బు సర్దుబాటైంది, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను అక్కడికి వస్తాను అని చెప్తాడు. రాజేష్కి మాట రాదు. తన ఫ్రెండ్ అన్నమాట ప్రకారం డబ్బు ఇస్తున్నాడు. తాను ఉన్న అడ్రస్ మెసేజ్ చేస్తాడు. ఆ అడ్రస్కి బయలుదేరతాడు ఫ్రెండ్. రాజేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. 2 గంటలవుతాయి. ఎంత ట్రాఫిక్ ఉన్నా తన ఫ్రెండ్ రావటానికి 1 గంట కంటే పట్టదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకో 1 గంట గడుస్తుంది. ఇక తప్పక ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఫ్రెండ్కి బదులు ఇంకెవరో కాల్ అటెండ్ చేస్తారు. ఎవరు అని రాజేష్ అడిగితే ఒక న్యూస్ అతనికి షాక్ ఇస్తుంది. అదే అతని ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిన న్యూస్. వెంటనే ఫ్రెండ్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఫ్రెండ్ ఐసీయూలో ఉంటాడు. బయట అతని చెల్లి, తల్లి ఏడుస్తూ కూర్చొనుంటారు. వాళ్ల దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. ఐసీయూలో ఉండడం వల్ల ఇప్పుడేమీ చెప్పలేం అని చెప్తాడు డాక్టర్. రాజేష్ దిగాలుగా రూమ్కి తిరిగి వస్తాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. డబ్బివ్వటానికి బయలుదేరిన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవటం అతని మనసుని చాలా బాధపెట్టింది. ఇంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఫ్రెండ్ తల్లి కాల్ చేస్తుంది. వెంటనే హాస్పిటల్కు రమ్మని చెప్తుంది. హడావిడిగా హాస్పిటల్కు వెళ్తాడు రాజేష్. రాజేష్కి ఎదురు వచ్చిన ఫ్రెండ్ తల్లి అతని చేతిలో ఒక బ్యాగు పెడుతుంది. నీ దగ్గరికి స్టార్ట్ అయ్యే ముందు నీకు డబ్బు ఇవ్వటానికి వెళ్తున్నాను అని నాకు చెప్పాడు. నువ్వు మాకు అవసరంలో ఎంతో హెల్ప్ చేశావు. అలాంటప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు మేం కూడా అలాగే సహాయం చేయాలని అనుకున్నాం. ఇందాక నిన్ను చూసినా కూడా నాకు ఆ విషయం గుర్తుకు రాలేదు. గుర్తుకు రాగానే వెంటనే కాల్ చేశాను. ఆ మాటలు అంటుండగా అక్కడికి డాక్టర్ వస్తాడు. మీ అబ్బాయికి ప్రాణాపాయం లేదు, కానీ ఒక ఆపరేషన్ తప్పనిసరి అని చెప్తాడు. ఆ ఆపరేషన్కి ఎంత ఖర్చవుతుందో
అది కూడా చెప్తాడు. రాజేష్ వెంటనే ఆ బ్యాగ్ని తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మకిచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రాజేష్కి ఇంటి నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. తండ్రికేమీ బాగాలేదని, తొందరగా ఆపరేషన్కి డబ్బు సెట్ చేయమని కాల్స్ వస్తూ ఉంటాయి. రాజేష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఎగ్జామ్కి దగ్గర పడుతూ ఉంటుంది. ఇటుపక్క తండ్రి ఆపరేషన్. రెండు విషయాలు అతని బుర్రని పాడు చేస్తూ ఉంటాయి. ఒకరోజు రాజేష్ ఒక పార్కులో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు. రాజేష్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. రాజేష్ అతన్ని గుర్తుపడతాడు. తన చేత హోమ్ ట్యూషన్ చెప్పించుకున్న శ్రీధర్ని చూడటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రీధర్ చాలా డబ్బున్నవాడు. అయినా సరే ఏమాత్రం గర్వం లేకుండా ఉండేవాడు. తాను చెప్పిన పాఠాలని శ్రద్ధగా వినేవాడు. అందుకే అందరికన్నా శ్రీధర్ అంటే రాజేష్కి ఎక్కువ ఇష్టం ఉండేది. శ్రీధర్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఆ సంగతి మాటల్లో తెలుస్తుంది. తాను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానని చెప్తాడు రాజేష్. శ్రీధర్ వెళ్తూ వెళ్తూ రాజేష్ చేతిలో ఒక కవర్ పెడతాడు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఒక చెక్ ఉంటుంది. ఆ చెక్ మీద 5 లక్షలు అని రాసి ఉంటుంది. రాజేష్ ఆ కవర్ని శ్రీధర్కి తిరిగి ఇవ్వబోగా శ్రీధర్ తీసుకోడు. కాని రాజేష్కి అర్థం కాని విషయం ఏమిటంటే అసలు శ్రీధర్కి తన అవసరం ఎలా తెలిసిందో అని. ఉండబట్టలేక అడిగేస్తాడు. నిన్న మీ రూమ్కి వెళ్ళాను. మీ రూమ్మేట్ మీ గురించి అంతా చెప్పారు. నేను చేయగల అతి చిన్న హెల్ప్ ఇది. రాజేష్ శ్రీధర్తో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు. మీరు నాకు చాలా విద్య చెప్పారు. దాంతో పోలిస్తే నేను చేసిన సహాయం చాలా చిన్నది. అయినా మీరు నాకు ఇవ్వాలనుకుంటే ఒక పని చెయ్యండి. నేను మీ నుండి ష్యూర్గా ఈ డబ్బు తీసుకుంటాను. నేను ఎప్పుడు అడుగుతానో అప్పుడు ఇవ్వండి. నువ్వడిగినప్పుడు నా దగ్గర డబ్బు లేకపోతే కష్టం కదా అని అంటాడు రాజేష్. నేను మీకు 1 year ముందు చెప్తాను అని అంటాడు శ్రీధర్. శ్రీధర్ రాజేష్ని తన కార్లో రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. రాజేష్ వెంటనే ఊరికి వెళ్ళి తన తండ్రిని పట్నానికి తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. తండ్రి వాళ్ళని ఊళ్ళో దింపి రాజేష్ ఎగ్జామ్ రాయడానికి వస్తాడు. ఎగ్జామ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎగ్జామ్ రోజు రానే వస్తుంది. కష్టపడి చదివిందంతా గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తాడు. మనకి సంకల్పం సరిగ్గా ఉంటే దాన్ని నెరవేర్చుకోవటం చాలా సులువు. రాజేష్ కూడా అనుకున్నట్లు ఎగ్జామ్ బాగా రాశాడు. అనుకున్నట్లుగానే రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతాడు. ఇక మిగిలింది ఇంటర్వ్యూ. దానిలో కూడా సక్సెస్ అయితే గవర్నమెంట్ జాబ్ రావడం ఖాయం. ఒక వారంలో ఇంటర్వ్యూ ఉందనగా ఊరికి వెళ్తాడు. రాజేష్ తన తండ్రి హెల్త్ బాగుండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనసులో శ్రీధర్కి థ్యాంక్స్ చెప్తాడు. తల్లితో పొలం గురించి వివరాలు తెలుసుకుంటాడు. పొలం కౌలుకిచ్చారు అని తెలుస్తుంది. 2 రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఊరికి వస్తాడు రాజేష్. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతాడు. ఇంటర్వ్యూలో బాగా మాట్లాడతాడు. అడిగిన వాటికి ఏమాత్రం తడబడకుండా ఆన్సర్స్ ఇస్తాడు. తనకి జాబ్ ఖాయమని రాజేష్కి అర్థమైపోతుంది. సరిగ్గా 1 రోజుల తర్వాత రాజేష్కి ఒక గవర్నమెంట్ లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఇంకో 15 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది. వెంటనే ఆ తీయని కబురుని పక్కనే ఉన్న రూమ్మేట్తో పంచుకుంటాడు. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి తనకి జాబ్ వచ్చిన సంగతి చెప్పి వాళ్ళని సర్ప్రైజ్ చెయ్యాలని అనుకుంటాడు. జాయినింగ్ రిపోర్ట్ ఇద్దామని వెళ్లబోతుండగా
రాజేష్కి ఒక కాల్ వస్తుంది. పొలం దగ్గర ఏవో తగాదాలు జరిగాయి అని, తన తల్లి మీద ఎవరో దాడి చేశారని, ఆమె తలకి బాగా దెబ్బలు తగిలాయని తెలుస్తుంది. చేసేదేమీ లేక రాజేష్ వెంటనే తన ఊరికి స్టార్ట్ అవుతాడు. ఊర్లో దిగగానే అన్యాయంగా తన తల్లి మీద దాడి జరిగిందని తెలుస్తుంది. కోపంతో దాడి చేసిన వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు. అక్కడ పోట్లాటవుతుంది. రాజేష్ ఒకరిని కొట్టబోయేంత పని చేస్తాడు. అతను రాజేష్ మీద కేసు పెడతాడు. రాజేష్కి వచ్చిన జాబ్ ఆ కేసు వల్ల ఆగిపోతుంది. కేసు తేలే వరకు జాబ్ రాదు అని రాజేష్కి అర్థమవుతుంది. తలకి గాయమవడం వల్ల రాజేష్ తల్లి చనిపోతుంది. రాజేష్ కేసు గెలిచినా సరే జాబ్ చేయాలన్న కోరిక చచ్చిపోతుంది. చాలా దిగాలుగా ఇంట్లోనే ఉంటాడు. అప్పులవాళ్లు ఇల్లు, పొలం తీసుకుంటారు. అక్కడ ఉండటం ఇష్టం లేక తండ్రిని, చెల్లిని తీసుకొని ఊరికి వచ్చేస్తాడు. ఏదన్నా జాబ్లో జాయిన్ అవుదామని డిసైడ్ అవుతాడు. ఎన్ని చోట్ల తిరిగినా కూడా జాబ్ రాదు. సరిగ్గా అదే టైంలో మళ్ళీ శ్రీధర్ కనపడతాడు. శ్రీధర్కి తన సిచ్యువేషన్ అంతా చెప్తాడు. శ్రీధర్ డబ్బు సహాయం చేయబోతే వద్దు అని అంటాడు. ఏదైనా జాబ్ ఇప్పించమని అడుగుతాడు. తనకి తెలిసిన ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్లో జాయిన్ చేయిస్తానని, రేపు రమ్మని ఒక అడ్రస్ చెప్తాడు. ఆ అడ్రస్ తీసుకొని రాజేష్ అక్కడికి వెళతాడు. రాజేష్ని శ్రీధర్ వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఆ ప్రొడక్షన్ ఆఫీస్లో అకౌంట్స్ చూసుకోమని వాళ్ళు చెప్తారు. శ్రీధర్కి థ్యాంక్స్ చెప్తాడు రాజేష్. కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. రాజేష్ పనితనం అందరికీ నచ్చుతుంది. ప్రతి పైసా లెక్క రాస్తాడు. అనవసరమైన ఖర్చులు రాజేష్ వచ్చిన తర్వాత తగ్గాయని అందరూ అనుకుంటూ ఉంటారు. 6 నెలల్లో రాజేష్ శాలరీని డబుల్ చేస్తారు. శ్రీధర్ వల్లే ఇదంతా అని రాజేష్ ప్రతిరోజు శ్రీధర్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు శ్రీధర్ రాజేష్ దగ్గరికి వచ్చి త్వరలో తానొక సినిమా తీయబోతున్నానని చెప్తాడు. రాజేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు శ్రీధర్ ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. చాలా చికాగ్గా ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటాడు. బయట కూర్చుని పనిచేస్తున్న రాజేష్కి ఏమీ అర్థం కాదు. శ్రీధర్ కోపంగా బయటకొస్తాడు. అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో అని రాజేష్ శ్రీధర్ని ఏమీ అడగడు. నెమ్మదిగా ధైర్యం చేసి విషయం అడుగుతాడు రాజేష్. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం ఒక ఆర్టిస్ట్ని బుక్ చేసుకుంటే ఆయన చెప్పా పెట్టకుండా ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ అని మాల్దీవ్స్కి వెళ్ళాడు. అడుగుతుంటే మీ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పలేదని మనల్నే దబాయిస్తున్నాడు అని చెప్తాడు శ్రీధర్. వేరే ఆర్టిస్ట్స్ అంటే ఇంత అర్జెంటుగా దొరకడం కష్టమని, ఆ ఆర్టిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తే చాలా టైం, మనీ వేస్ట్ అని రాజేష్కి కూడా తెలుసు. రాజేష్, శ్రీధర్ మాట్లాడుతూ ఉండగా ఒక ప్రొడ్యూసర్ ఫోన్ తీసుకొని వాళ్ళిద్దరినీ ఫొటోస్ తీస్తాడు. శ్రీధర్ ఆ ప్రొడ్యూసర్ని తిడతాడు. ప్రొడ్యూసర్ ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. కొద్దిసేపటికి ఆఫీస్ బాయ్ ప్రొడ్యూసర్స్ రమ్మంటున్నారు అని చెప్తాడు. శ్రీధర్ లోపలికి వెళతాడు. లోపల మళ్ళీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎటువంటి కేకలు, అరుపులు ఉండవు. అంతా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అరగంట ఆగి శ్రీధర్ రాజేష్ దగ్గరికి వచ్చి, మీరు నాకొక సహాయం చేయాలి అని అడుగుతాడు. ఇప్పటివరకు శ్రీధర్ నుండి హెల్ప్ తీసుకోవటమే కానీ శ్రీధర్కి హెల్ప్ చేసే అవకాశమే రాలేదు. రాజేష్ వెంటనే, నువ్వడిగింది నేను చేయగలిగిందైతే వెంటనే చేస్తాను అని చెప్తాడు. అయితే ఆ క్యారెక్టర్ మీరే చేయండి. ఆ మాటలకి షాక్ అవుతాడు రాజేష్. తనకి యాక్టింగ్ సరిపడదని, ఏమీ రాదని
చెప్తాడు. శ్రీధర్ ఒప్పించటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాజేష్ ఒప్పుకోడు. ఈ ఒక్కసారికి తన కోసం ఒప్పుకోమని చెప్తాడు. రాజేష్ శ్రీధర్ కోసం ఒప్పుకుంటాడు. శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 1 వీక్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మేకప్ వేసుకొని రాజేష్ వస్తాడు. అంతా కొత్త వాతావరణం. శ్రీధర్ తప్ప తనకెవ్వరూ తెలీదు. ఆఫీస్లో ఉంటూ వర్క్ చేసుకోవడమే కాని అలా షూటింగ్కి రావటం అతనికి వింతగా అనిపిస్తుంది. డైరెక్టర్ యాక్షన్ అని చెప్తాడు. రాజేష్ యాక్ట్ చేస్తాడు. అందరూ నవ్వుతారు. అలా 20 టేక్స్ తీసుకుంటాడు. చివరికి ఓకే అవుతుంది. తన వల్ల కాదని, అందుకే చేయనని శ్రీధర్కి రాజేష్ చెప్తాడు. ఫస్ట్ డే కాబట్టి అలానే ఉంటుంది, నెమ్మదిగా అలవాటవుతుంది అని శ్రీధర్ ఎంకరేజ్ చేస్తాడు. రెండో రోజు రాజేష్ యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సినిమా కంప్లీట్ అవుతుంది. రిలీజ్ అవుతుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. రాజేష్ క్యారెక్టర్కి మంచి పేరొస్తుంది. రాజేష్కి చాలా ఆఫర్స్ వస్తాయి. ప్రతిసారి శ్రీధర్ వల్ల తాను లాభపడతాడు రాజేష్. శ్రీధర్కి కాల్ చేసి, నీకు నేను ఏమీ చేయకపోయినా నువ్వు నాకు చాలా చేశావు. నీకు లైఫ్లో నేనెప్పుడైనా ఉపయోగపడితే ఈ జన్మకి అది చాలు అని చెప్తాడు. రాజేష్ యాక్టింగ్కి రోజురోజుకి ఫ్యాన్స్ పెరిగిపోతుంటారు. అతను సినిమాలో ఉన్నాడంటే సినిమా ష్యూర్గా హిట్ అవుతుంది అని ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు. రాజేష్ కూడా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు. బ్యాడ్ లక్ ఏంటంటే అతను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఆడవు. ఒకరోజు శ్రీధర్ నుండి కాల్ వస్తుంది. షేర్లలో పెట్టిన డబ్బులు పోయాయి అని, ఒక సినిమా తీద్దామని ప్లాన్ చేసుకున్నాను, మీరే లీడ్ రోల్లో యాక్ట్ చేయాలి అని చెప్తాడు. ఇన్నాళ్లకి శ్రీధర్కి ఏదో రకంగా హెల్ప్ చేయటం తనకి ఆనందం కనుక ఓకే అంటాడు. సినిమా స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 10 డేస్ షూటింగ్ స్టార్ట్ అవ్వగానే దేశం మొత్తం కరోనా మొదలవుతుంది. షూటింగ్ ఆగిపోతుంది. శ్రీధర్ అప్పుల వాళ్ళకి డబ్బు కట్టలేకపోతాడు. అప్పుడు రాజేష్ తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి శ్రీధర్ని ఆదుకుంటాడు. లాక్డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోతుంది. లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలని శ్రీధర్ ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ అతని చేతిలో ₹1 కూడా ఉండదు. ఫైనాన్సర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా ఆ టైంకి ఫైనాన్సర్ దొరుకుతాడు. ఒకరోజు శ్రీధర్ రాజేష్ దగ్గరకు వెళ్తాడు. మన సినిమాకి ఫైనాన్సర్ దొరికాడు అని చెప్తాడు. రాజేష్ చాలా సంతోషించి షూటింగ్ వెంటనే స్టార్ట్ చేద్దాం అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్ ఒక బాంబ్ పేలుస్తాడు. సినిమా నుండి రాజేష్ తప్పుకుంటే కాని డబ్బులు హెల్ప్ చేయనని ఫైనాన్సర్ చెప్పిన సంగతి చెప్తాడు. రాజేష్ షాక్ అవుతాడు. తన వల్ల ఎవరికీ ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగలేదు, అసలు ఇబ్బంది కలిగించే మెంటాలిటీ తంది కాదు అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫైనాన్సర్ గురించి రాజేష్ ఆరా తీస్తాడు. తన తల్లి చావుకి కారణమైన వాడని తెలుస్తుంది. శ్రీధర్ కోసం రాజేష్ తప్పక ఆ సినిమా నుండి తప్పుకుంటాడు. అందుకే అంటూ ఉంటారు, అదృష్టం ఎప్పుడూ చెప్పిరాదు. ఒక్కసారి అదృష్టం కలిసి వచ్చినప్పుడు, నిలుపుకున్నప్పుడే మనం మరింత ముందుకు ఎదగగలుగుతాం. అంతేకాకుండా కష్టాలు వచ్చినా సరే మనం తట్టుకునేలా కూడా ఆ అదృష్టం మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే ఆ కష్టాలు అప్పటికే మనం చూసి ఉంటాం కదా. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. రాజేష్ శ్రీధర్ నుండి 2 లాభాలు పొందాడు. ఒకటి డబ్బైతే, ఇంకోటి తనకి తెలియని తన టాలెంట్. అది ఉన్నంతవరకు అతను ఎవరు ఎన్నిసార్లు దెబ్బ కొట్టినా నిలబడతాడు. అదే జరిగింది. రాజేష్ లేని ఆ సినిమా చాలా దెబ్బతింటుంది.
పాత ప్రొడ్యూసర్స్ని పెట్టుకొని శ్రీధర్ని వాళ్లతో కలిసి రాజేష్ ఒక కొత్త సినిమా తీస్తాడు. అది సూపర్ హిట్ అవుతుంది. రాజేష్, శ్రీధర్ ఇద్దరూ లాభపడతారు. శ్రీధర్ రాజేష్ని ఆదుకుంటే రాజేష్ శ్రీధర్ని మళ్లీ నిలబెట్టాడు. అందుకే అంటారు, అవసరానికి చేసిన సహాయం అవసరం అయినప్పుడు మనకి తప్పక అందుతుంది అని.